మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరేంటి? శ్రీనివాసులు. సో గత ప్రభుత్వం చూసినట్లయితే అన్నా క్యాంటీన్ అంటే కనుమరుగైపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఆగస్టు 10వ తేదీ అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అదే పేదలకి మంచి పనే కదా చేస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే లేట్ అయిందని బాధపడుతున్నారు. ఓకే, సో ఇంకా లేట్ అయిందని. అవును, ఫస్ట్ సంతకం పెట్టే ఇంకా కాకపోయా జనం తొందరపడుతుంది. ఓకే, చాలా మంది అయితే తొందరపడుతున్నారు. కానీ సో ఆగస్టు 15 అంటే కొంచెం త్వరగానే వచ్చేసిందని మేము అనుకుంటున్నాం సార్. కరెక్ట్ అనుకున్నారు. ఫస్ట్ సంతకం పెట్టేటడికి ఏంది రోజు ఇంకా రేపు అంటున్నా. ఆగస్టు 15 అనేది ఈ మధ్య చెప్పారు. ఫస్ట్ సంతకం అనేది ఆలోచిస్తున్నా. సో ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది. రేపు ఆగస్టు 15 అయితే రెడీ అయిపోతుంది. జనం కూడా రెడీగా ఉన్నారు. సో ప్రజలు కూడా చాలా రెడీగా ఉన్నారంట. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి, ఇంకా లేట్ అయిందని చెప్పి చాలా మంది అయితే కొంచెం బాధపడుతున్నారంట. సో ఇంకొకరు మాట్లాడి తెలుసుకుందాం పదండి. సార్ మీ పేరేంటి? నా పేరు ప్రకీర్తి. సార్ గత ప్రభుత్వంలో అంటే టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పుడు అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీనే కనుమరుగైపోయింది, అసలు కంటికి కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది, అది కూడా ఆగస్టు 15. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? బాగా అది వరకు ప్రభుత్వంలో ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఈ అన్నా క్యాంటీన్ లేవటం వల్ల చాలామంది పేదవాళ్ళు అన్నానికి బాగా ఇబ్బంది పడ్డారు. కాకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మహాకూటమి అధికారంలోకి వచ్చినాక చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారు కాబట్టి దానిలో పథకంగా ఆగస్టు 17న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఆగస్టు 15న ప్రారంభించటం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ మెనూ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సార్. ఈసారి ఇంకా కొత్తగా తీసుకొచ్చేసారు మెనూ కూడా. ఓకే, అది ఆల్రెడీ సక్సెస్ అయ్యి 5 రూపాయలకి టిఫిను, అన్నము అన్నీ పెట్టారు కాబట్టి చాలామంది ప్రజలు ఎక్కువగా ఉన్నారు. పేద ప్రజలు వాళ్ళందరికీ వినియోగించుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడుతుంది బాగా ఎక్కువగా. ఈ కందుకూరులో ఎక్కువ చుట్టుపక్కలంతా ఎక్కువ లేబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ బాగా పేదవారికి ఉపయోగపడే పథకం కాబట్టి అన్నా క్యాంటీను బాగా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సార్ ఆగస్టు 15వ తేదీ అయితే అన్నా క్యాంటీన్ అయితే ఓపెనింగ్ అయితే జరుగుతుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? జరుగుతుంటే మంచిది. మేము అందరం ఇక్కడ కాయలు అమ్ముకొని బతికేవాళ్ళము కాబట్టి మాకు మంచి వసతిగా 5 రూపాయలకు భోజనం వస్తుంది, హాయిగా తిని హ్యాపీగా ఉంటాము ఆ చంద్రబాబు నాయుడు దయ వల్ల. మన అన్నా క్యాంటీన్ అస్సలు కంటికి కూడా కనిపించకుండా పోయింది. సో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీ అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేబట్టి పేదవాళ్ళం తింటామమ్మా, 5 రూపాయల తోటి భోజనం అవుతుంది మాకు, చాలు మంచిది. సో ఇంతకు ముందు మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారు అంటే అన్నా క్యాంటీన్ లేనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? ఇబ్బంది పడ్డామమ్మా. ఇబ్బంది బయట 60 రూపాయలు తిన్నా కూడా కడుపు ఉండేది కాదు. ఇది అయితే బాగా మాకు మంచిది, కడుపు ఉండేది. అమ్మా, సో ఇన్ని రోజులు మన కంటికి అయితే అన్నా క్యాంటీన్ అయితే కనిపించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీ అయితే అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? అందరూ సంతోషపడుతున్నారు. పేదలమి మాకు అన్నానికి ఇబ్బంది లేదు, తింటాము, బాగుంటది, పర్వాలేదు అని అందరు సంతోషిస్తున్నారు. అమ్మ, అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసేశారు కదా, మళ్ళీ లాస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేశారు? పేదలందరూ బాధపడుతున్నారు అమ్మ. ఈ అరుగు మీద వచ్చి కూర్చొని ఈడ అన్నా క్యాంటీన్ ఉంటే తినేవాళ్ళం మేము, ఇప్పుడు మాకు ఇబ్బంది అయ్యింది అని చెప్పి బాధపడుతున్నారు. సో ఇప్పుడైతే హ్యాపీ అమ్మా? హ్యాపీ. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే అమ్మా. సో గత ప్రభుత్వం చూసినట్లయితే అన్నా క్యాంటీన్ అయితే కంటికి కూడా కనిపించలేదు, ఆపేశారు. సో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అన్నా క్యాంటీన్ అయితే రేపు ఆగస్టు 15వ తేదీ అయితే ఓపెన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని అది ఒకటే. ఓకే, నెంబర్ 1 చేసిన పని అది ఒకటే. ఎంతమంది పేదలు తింటున్నాం 5 రూపాయలకి 10 రూపాయలకైనా. ఓట్ల 120 రూపాయలు తినలేము కదా. అది చంద్రబాబు నాయుడుకి అందరూ ఆ పని చేస్తారని అందరూ కలిసి ఓట్లు వేసారు. సో అదే విధంగా ఇప్పుడు వెళ్ళి మేము లోపల చూసినట్లయితే మెనూ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. మన హోటల్లోకి వెళ్ళి మనకు నచ్చింది తింటాం కదా, అలాంటి మెనూ అయితే లోపల ఉంది. ఇప్పుడు నీట్గా ఉంది. అన్న క్యాంటీన్ అన్నం వచ్చింది కదా. ఈ సెంటర్కి మాత్రం గాంధీ సెంటర్కి అన్నం వచ్చింది. చంద్రబాబు నాయుడుకి మేము అందరం ఓట్లు వేసి మళ్ళీ గెలిపించుకొని అన్న క్యాంటీన్ పెట్టించుకున్నాం. సో సార్ ఏమన్నారంటే మన కందుకూరుకి అయితే అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఈ కాలనీకి అన్నం వచ్చేసిందని చెప్తున్నారు. సో పేదవాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా పని నెంబర్ 1. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రావాలి చంద్రబాబు నాయుడు.
నమస్తే పెద్దయినా. సో అన్నా క్యాంటీన్ అయితే రేపు ఆగస్టు 15వ తేదీ ఓపెన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముందమ్మా, బీదోళ్ళకి అమ్మగా తింటారు 2 పూట్ల, అంతేగా, ఇంకేముంది. సో అది కూడా 5 రూపాయలకే టిఫిన్. అంతేనమ్మా, 5 రూపాయలేమ్మా, ఏదైనా 5 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ పెద్ద. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? సుశీల. ఓ, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? బెంగళూరు నుంచి వచ్చాము మేడం. అంతకు ముందు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మళ్ళీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అయితే అసలు కంటికి కనిపించకుండా పోయింది. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అయితే పెట్టడం జరుగుతుంది. అది కూడా రేపు ఆగస్టు 15వ తేదీ అయితే ఓపెన్ చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది పెట్టడం వల్ల చాలా మంచిదే కదా. మేము చాలా దూరం నుంచి వచ్చినాము, పెట్లూరు కదా మాది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామనుకో, ఇప్పుడు భోజనానికి కొంచెం ఇబ్బంది పడతాం. ఏమైనా సరుకులు బట్టలు తీసుకున్నప్పుడు 5 రూపాయలకి ఏం రాదు కదండి కొనుక్కోవడానికి. దానివల్ల చాలా ఉపయోగం ఉందండి ప్రభుత్వం వల్ల. ఓకే, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు మన కంటికి అన్నా క్యాంటీన్ కనిపించలేదు, కానీ ఆగస్టు 15వ తేదీ అయితే అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుందంటే దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పాలూరు నుంచి. పాలూరు నుంచి. సో ఇలా మీరు ఎప్పుడు పని మీద వస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీరు బయటకు వెళ్ళి తింటారు, లేకపోతే ఇట్లా ఉంటే ఇక్కడే హ్యాపీ అయినమ్మా? హ్యాపీ. థ్యాంక్ యూ. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్ అయితే ఓపెన్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్నగా చేద్దాం అంటున్నా, చేసుడే మంచిదేనా మీకు ఇలా ఓపెన్ చేయడం? మంచిదే, ఓకే. పేదలకు కానీ గుడ్డోళ్ళకి కానీ చేతంగా పుణ్యం, మంచిది, రైట్, వెరీ గుడ్. ఇలా పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్నా క్యాంటీన్? మంచిగానే ఉంటది. గుడ్డోళ్ళు కానీ ముతకోళ్ళు కానీ ఎవరైనా తినిపోతారు, మంచిదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. సార్ కదండి, ఆగస్టు 15వ తేదీ అన్నా క్యాంటీన్ అయితే ఓపెనింగ్ అవుతుంది. సో దీనిపైన ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము. సో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు, సామాన్యులు ప్రతి ఒక్కళ్ళు. సో అన్నా క్యాంటీన్ ఎప్పుడు చేస్తే మేము తిందామని రెడీగా ఉన్నాం. సో ఇంకా లేటుగా అయితే చేస్తున్నారని చెప్పి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే అన్నా క్యాంటీన్ అయితే రేపు ఆగస్టు 15వ తేదీ ఓపెన్ అవ్వడం వల్ల ప్రజల్లో వాళ్ళ ఆనందాలు అయితే చెప్పలేకపోతున్నారు. సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.